సంక్రాంతి సంబురాలు చూడాలంటే ఊర్లలోనే నుల్లా మా సంబరం అనిపిస్తాయి. భోగి మంటలు, భోగి పళ్ళు పోసుడు, బొమ్మల కొలువులు, ఆటలు పాటలు జోరుంటాయి. ఈ అన్ని ఒగెత్తు, గంగిరెద్దుల ఆటలు ఇంకో ఎత్తు. 4 బాటల కాడ గంగిరెద్దులను తీసుకొచ్చి ఆడిస్తుంటే చుట్టూ చేరి ఆటంతా చూసి ఎవ్వరికి ఎంత దోస్తే అంత పైకం వేసిపోయేది. అటెనక ఇల్లిల్లి తిరుక్కుంటా అడుక్కునేది. ఊర్లనే కాదుల్లో పండుగలప్పుడు పట్నాన్ని సుత గుత్తకు పడతారు. గేటు ముంగటికి తీసుకుపోయి అమ్మగారికి దండం పెట్టమనగానే 2 కాళ్ళ మీద కూర్చొని దండం పెడుతుంది గంగిరెద్దు. ఇటు ఇంకో అన్న గేటు ముంగట ఊదుడే ఊస్తున్నాడు సన్నాయి. వీళ్ళేమో రోడ్డు మీద గంగెద్దున ఆడిస్తున్నారు. వరెవ్వా షేక్ హ్యాండ్ ఇయ్యమనంగానే కుడి కాలెత్తుతుంది, టైం చూపి అంటే ఎడమ కాలెత్తుతుంది. సన్నాయి పాటలు డప్పు సప్పుల నడుమ పగ్గం పట్టుకున్న ఆయన ఎట్లా చెప్తే అట్లా చేస్తుంది. అగో అన్న గుండెల మీద కాలేసింది పో. పండుగ పూట పట్నం చేరినాయి గంగిరెద్దులు. ఇంతకు ఏడుకెళ్ళొచ్చిర్రంటే మాది ఆంధ్ర ప్రకాశం జిల్లా తాడువేరుపల్లె. ఇక్కడ సంబరాలుగా గంగిరెద్దులు, రవీంద్ర భారతి, చిల్లిపరము, పోగిరాలకు వస్తాం. అటు ఆంధ్ర ప్రకాశం రాయలసీమ నుంచే కాదు, ఇటు మెదక్ నుంచి సుత గంగెడ్లొచ్చి పట్నంలో ఓ తాన దిగి గూడారాలు వేసుకొని దినామిట్లా తిరుక్కుంటా అడుక్కుంటున్నారు. మరి తిండి తిప్పలు ఎట్లా అంటారేమో. వండుకుంటాం తిండి, కొంతమంది బియ్యం ఇస్తారు, బట్టలు ఇస్తారు కదా, వాటితో వండుకొని తింటాం. సంక్రాంతి పండుగకు 10-15 రోజులు పట్నం వచ్చి సంబురాలల్లా ఈ స్కూళ్ళు కాలేజీలకు పిలిపిస్తే ఆటలాడిచ్చి ఎంత ఇస్తే అంత తీసుకుంటారట. ఇప్పటికైతే బాగానే ఉంది. ఈ పండుగ మూమెంట్ లో మాత్రం వస్తాము, తర్వాత పండగ కాగానే వెళ్ళిపోతాం. రోజంతా సన్నాయి ఉదుకుంటా డోలు కొట్టుకుంటా తిరుగుడంటే మామూలు ముచ్చట కాదు. తిరుగుతా ఉంటే మనకి తిరగాలి, కాలు గుంజుకుపోతా ఉంటాయి, వాయించి వాయించి బుగ్గలు వస్తుంటాయి, కొట్టి చేతులు వస్తుంటాయి. అది అంతగానే అనుకోవాలి. ఇంకా దేవుడు మాకు ఇంత పెట్టాడు అనుకుంటా స్వాగతం చేసుకుంటా ఆశీర్వదించుకుంటా వెళ్ళిపోడే. పండుగలప్పుడు ఊర్లు పట్టుకొని తిరుగుతారు, ఉత్తప్పుడు ఊళ్ళో ఏవసం పండ్లు ఎడ్లు మేపుకునుడు చేస్తారట. ఎడ్లను గోదలో పని మేపుకుంటుంటాం, పని చేసుకుంటాం. మొత్తానికి ఎడ్లను ముద్దుగా సింగారిచ్చి ఊర్ల పొంటి తిరుక్కుంటా పండుగకు సందడి తెచ్చి పబ్లిక్ ను ఖుషీ చేసుకుంటా బతుకు బండి ఎగ్గుతున్నారన్నట్టు.